ఇండస్ట్రీలో హీరోయిన్స్ కు ఒక్క హిట్ వచ్చిందా నెక్స్ట్ సినిమా కల్లా వాళ్ళు ఆకాశంలో ఉంటారు. సినిమాలను ఎంచుకునే దగ్గర నుంచి రెమ్యునరేషన్ వరకు అంతా వాళ్ళు చెప్పిందే జరిగేటట్లు చూసుకుంటారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం సినిమాలు ఎన్ని చేశామన్నది కాకుండా ఆ సినిమాలో తన పాత్ర ఎంతవరకు గుర్తుండిపోతుందో అనేది మాత్రమే చూసుకుంటారు. ఆ లిస్టులో ఉన్న అతి కొద్ది మంది హీరోయిన్స్ లో శ్రీనిధి శెట్టి కూడా ఒకరు. కేజీఎఫ్ సిరీస్ లాంటి భారీ హిట్స్ తర్వాత ఈ అమ్మడు టాప్ రేస్ లోకి వెళ్తుందనుకున్నారు. కానీ అమ్మడు ట్రాక్ సెపరేట్ అన్నట్లు సినిమాల సెలెక్షన్ లో చాలా పొదుపు మెయింటైన్ చేస్తోంది. కేజీఎఫ్ సిరీస్ తర్వాత కోబ్రాలో నటించింది. అందులో నటన పరంగా మెప్పించినా కూడా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవ్వడంతో అమ్మడి కెరీర్ కు అంత పెద్దగా మైలేజ్ ఇవ్వలేదు. కానీ మే 1న రాబోతున్న హిట్ 3 విషయంలో మాత్రం అమ్మడు తన అటెన్షన్ ను బాగా గ్రాప్ చేసుకుంటుంది. ఏ అవకాశాలు లేని సమయంలో టాలీవుడ్ లో 2 చిత్రాలతో అలరిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అందులో హిట్ 3 పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ కాబోతోంది. టాలీవుడ్ మోస్ట్ వైలెంట్ పిక్చర్ గా రాబోతున్న ఈ చిత్రంలో నాని ఎంత పాపులారిటీని గెయిన్ చేస్తున్నాడో హీరోయిన్ శ్రీనిధి శెట్టి కూడా అంతే పాపులారిటీని గెయిన్ చేస్తుంది. చాలా మంది హీరోయిన్స్ సినిమా పూర్తయ్యాక పెద్దగా పట్టించుకోరు. ప్రమోషన్స్ విషయంలో కూడా చాలా సార్లు మొండి చేయి చూపిస్తారు. కానీ శ్రీనిధి శెట్టి మాత్రం ఏ మాత్రం విసుక్కోకుండా హిట్ 3 కు సంబంధించి అన్ని ప్రమోషన్స్ కు హాజరవుతూ అందరినీ అలరిస్తోంది. అందమైన చీరకట్టుతో ఫ్యాన్స్ ను అలరిస్తూనే ప్రచారాల విషయంలో కేవలం నానికి గట్టి పోటీనే ఇస్తోంది. హైదరాబాద్, చెన్నై, ముంబై, బెంగళూరు అంటూ వెళ్లిన ప్రతి చోట తన చిలాకీతనంతో అందరి దగ్గర మార్కులు కొట్టేస్తోంది. ఇంటర్వ్యూల విషయంలో కూడా చాలా ఓపికతో చేస్తూ నానికి చాలా సహాయం చేస్తుంది. ఇది సినిమాల పరంగా అమ్మడికి కొత్త అవకాశాలు వచ్చే విషయంలో చాలా దోహదపడుతుందని సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. ఈ సమ్మర్ లో రాబోతున్న మోస్ట్ మాస్ వైలెంట్ మూవీ కావడంతో సినీ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.